అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో వెజిటబుల్ దమ్ బిర్యానీని చాలా సింపుల్గా, టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మంచి స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో ఏవైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా లేదా వెజిటబుల్ దమ్ బిర్యానీ స్పెషల్గా ఇంట్లో చేయాలి అనుకున్నా ఈ రెసిపీని హ్యాపీగా ఇంట్లో ట్రై చేసేయచ్చు. ఎలాంటి గ్రేవీతో కూడా పని లేదండి. ఇందులో ఉండే గ్రేవీతోనే రైస్ మొత్తం కూడా ఖాళీ చేసేయచ్చు. ఇన్ కేస్ మీకు రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ షేర్వా గ్రేవీ రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా టేస్టీగా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండే వెజ్ దమ్ బిర్యానీని క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలండి. 1.5 గ్లాస్ దాకా నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. అప్రాక్సిమేట్గా ఈ రైస్ వెయిట్ వచ్చేసి 400 గ్రాములు. బియ్యాన్ని బౌల్లోకి వేసుకుని శుభ్రంగా 2 సార్లు బాగా కడిగేసేసి మళ్ళీ నిండుగా నీళ్లు పోసి అరగంట పాటు ఈ బాస్మతి రైస్ని నానబెట్టండి. ఇప్పుడు మరొక చిన్న బౌల్ తీసుకుని అందులోకి 1/2 కప్పు దాకా జీడిపప్పు పలుకులు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పుచ్చగింజలు కూడా వేసుకుని నీళ్లు పోసి వీటిని నానబెట్టాలి. పుచ్చగింజలు కనుక లేకపోతే వీటికి బదులుగా 1 టీ స్పూన్ దాకా గసగసాలు కూడా వాడుకోవచ్చు. వీటితో మనం చేసే వెజ్ దమ్ బిర్యానీకి మంచి గ్రేవీ వస్తుంది. ఈ బౌల్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం వెజిటబుల్స్ని మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్ కోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి పెద్ద సైజులో ఉండే బంగాళదుంపని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకుని వేసుకోండి. అలాగే పెద్దదైతే 1, చిన్నవైతే 2 క్యారెట్స్ తీసుకుని ఇలా మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు దాకా కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజ్ ముక్కలు వేసుకోండి. తర్వాత 5 నుంచి 6 దాకా ఫ్రెంచ్ బీన్స్ తీసుకుని మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసేసి వేయండి. వీటితో పాటుగా 1/2 కప్పు దాకా పచ్చి బఠానీ కూడా వేసుకోండి. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పు పడుతుంది. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేయాలి. 2 టీ స్పూన్ల దాకా కారం కూడా వేసుకోండి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడి, 1 టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా పౌడర్ని కూడా ఇందులో వేసేసేయండి. మీ దగ్గర ఉంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ దాకా చికెన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత అరచెక్క నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసేసుకుని అరకప్పు దాకా ఫ్రైడ్ ఆనియన్స్, 1/3 కప్ దాకా పెరుగు కూడా వేసుకుని బాగా కలపండి. ఇలా కలుపుకుని బౌల్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి నానబెట్టుకున్న జీడిపప్పు పుచ్చగింజల్ని వాటర్తో సహా వేసేసేయండి. అలాగే మీడియం సైజ్ టమాటాని 1 తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటన్నిటిని కూడా వీలైనంత మెత్తగా ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసి నెక్స్ట్ మనం రైస్ ని కుక్ చేసుకోవాలి. బిర్యానీ రైస్ ని ఫ్లేవర్ఫుల్ గా కుక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నెలోకి 2.5 లీటర్ల దాకా నీళ్లు వేసుకోండి. మూత పెట్టి నీళ్ళని మరగనివ్వండి. నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ని వేసుకోవాలి. వీటితో పాటుగా ఒక 2 నిమ్మ చెక్కలు, కొద్దిగా నెయ్యి, 1.5 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు, అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని 2 నిమిషాలు బాయిల్ చేయండి. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసి ఇందులో వేసేసేయండి. దమ్ బిర్యానీకి ఎప్పుడైనా సరే రైస్ని పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటేనే టెక్స్చర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మీరు ఎసరులోకి బియ్యాన్ని వేసిన వెంటనే రైస్ అనేది అడుగున సెటిల్ అవుతుంది. రైస్ పైకి తేలిన తర్వాత ఒక్క 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేస్తే సరిపోతుంది. రైస్ని కరెక్ట్గా ఉడికించేసుకున్నట్టే. మరీ పూర్తిగా రైస్ని ఉడికించేసినా మీరు దమ్ పెట్టినప్పుడు రైస్ మరీ సాఫ్ట్గా అయిపోతుంది, పొడిపొడలాడుతూ రాదు. ఇలా రైస్ అనేది కాస్త పలుకున్నప్పుడే స్టవ్ ఆపేసేసి ఈ రైస్ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసేసుకోండి. నీళ్ళని వాడ్చేసి రైస్ మీద మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ పాట్ని స్టవ్ మీద పెట్టి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసేసి బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలి. కాస్త వీటిని ఫ్రై చేసి 4 నుంచి 6 దాకా పచ్చిమిరపకాయల్ని ఇలా చీల్చుకుని వేసేసేయండి. 1 కప్పు దాకా చిన్నగా కట్ చేసిన ఉల్లి తరుగు కూడా వేసేసి కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు బాగా వేగాలండి, కాస్త బ్రౌన్ కలర్లో రావాలన్నమాట, ఫ్రైడ్ ఆనియన్స్ లాగా. ఇలా వేయించుకున్నాక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ మొత్తాన్ని వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, అలాగే పుదీనా కూడా వేసుకుని ఒకసారి కలిపేసి మనం మ్యారినేట్ చేసుకున్న వెజిటబుల్స్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. వెజిటబుల్స్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుందండి. ఓవర్ కుక్ చేయక్కర్లేదు. రైస్ అలాగే వెజిటబుల్స్ కూడా 2 కలిపి దమ్ చేస్తే మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఈ వెజిటబుల్స్కి కొంచెం స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం ఒక బౌల్ని సెంటర్లోకి పెట్టి అందులోకి కాల్చిన బొగ్గుని వేయండి, లేదా బాగా కాల్చిన కొబ్బరి చెక్కనైనా వేసుకోవచ్చు. దానిపైన కాస్త నెయ్యిని కానీ బటర్ని కానీ వేస్తే అందులో నుంచి స్మోక్ వచ్చి ఈ వెజిటబుల్ గ్రేవీ మొత్తానికి కూడా ఆ ఫ్లేవర్స్ బాగా పడతాయి అన్నమాట.
ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఉంచేసి ఆ తర్వాత ఈ బౌల్ని పక్కకు తీసేసేయండి. ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి దీనిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని అలాగే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర పుదీనాను కూడా స్ప్రెడ్ చేసుకుని దీనిపైన మనం కుక్ చేసిన రైస్ని లేయర్ బై లేయర్ వేసేసేయండి. రైస్ మొత్తాన్ని వేసేసుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోండి. తర్వాత సాఫ్రాన్ మిల్క్ కూడా వేసేసేయండి. కుంకుమ పువ్వుతో నానబెట్టిన పాలు అనమాట. సో పాలు కూడా పైన ఇలా చల్లేసేసి కొద్దిగా ఎసరు వాటర్ని కూడా వేసుకోవాలన్నమాట. నేను ఒక 1/3 కప్ దాకా ఎసరు నీళ్ళైతే ఇందులో వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు దమ్ చేసుకుంటే సరిపోతుంది. అలా ఒక 15 నిమిషాల పాటు చిన్న మంట మీద దమ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి అడుగున వాటర్ ఉందో లేదో. అడుగున వాటర్ అనేది పూర్తిగా ఎగిరిపోయాక స్టవ్ ఆపేసేసి మూతని అలానే ఉంచి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకోండి. అంతే, రెస్టారెంట్ స్టైల్లో స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా వెజిటబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. రైస్ అనేది పొడి పొడిలాడుతూ గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ టేస్ట్ చేయాలి అంటే రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని లేదు. ఇక నుంచి మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు కూడా ఈ వెజిటబుల్ దమ్ బిర్యానీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.